మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మీరందరూ చూసినారు గ్రామాలలో పెద్ద ఎత్తున ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు పెద్దలు మాజీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక నగర శాసనసభ్యురాలు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారికి, మరొక పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌరవ గారికి, అదేవిధంగా పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మాజీ మంత్రివర్యులు హోంమంత్రి శాఖ మంత్రి మహమూద్ అలీ అన్న గారికి, అదే కాకుండా ఈరోజు శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి, తెలంగాణ టైగర్ పాడి కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులు నవీన్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మహేష్ రెడ్డి గారికి, ఆనంద్ గారికి, అంజన్ యాదవ్ గారికి, ఇంకా సీనియర్ చాలా మంది సీనియర్ వచ్చిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, చేవల నియోజకవర్గంతో పాటు కొడంగల్ నియోజకవర్గంతో అంత పెద్ద ఎత్తున వచ్చిన రైతులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉండి పెద్ద ఎత్తున గ్రామాల బహిరంగ సభలలో ఒక్కొక్క సభలో చేయాలని ఒక అక్కడ అన్ని సభలలో డిక్లరేషన్ అని పెట్టి అనేక హామీలు ఇచ్చినారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చినారు. కేసీఆర్ గారు ఎకరకు 5,000 ఇస్తున్నాడు. మన ప్రభుత్వం వస్తున్నది, ఇక డిసెంబర్కి వెళ్ళి మన ప్రభుత్వమే మీరందరికీ ఎకరాక 7,500 2 పంటలకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది ముఖ్యమంత్రి. అదే కాకుండా ఈరోజు రుణమాఫీ ప్రతి ఒక్క రైతులందరూ బ్యాంకులలో పోయి రుణాలు తెచ్చుకోండి 2 లక్షల రూపాయలు. మన ప్రభుత్వం వస్తున్నది. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 తారీఖు నాడే మొత్తం రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినారు. ఒక్కటన్నా హామీ అమలు చేసిందా ముఖ్యమంత్రి? రుణమాఫీ జరగలే. ఎగ్జాంపుల్ సొంత నియోజకవర్గం కొడంగల్ తీసుకుంటే ఒక కోజీ మండలం, ఉమ్మడి మండలానికి సంబంధించిన లెక్కలు గతంలో రామన్నకి ఇస్తే కేటీఆర్ ఒక దౌంగా చెప్పినారు. ఆ ఒక్క కోజీ మండలంలో 20,235 మంది రైతులు రుణమాఫీ తీసుకున్నారు. అక్కడ జరిగిన రుణమాఫీ ఎంతంటే 8,645 మంది రుణమాఫీ జరిగింది. అంటే 35% కూడా సొంత నియోజకవర్గం కొడంగల్లో, కోజిలో కూడా జరగలేదని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ రుణమాఫీ కాలేదు. ఇక రైతు భరోసా మాకు అందరూ తెలుసు, మీ అందరు రైతులందరూ తెలుసు. గతంలో ఏం చెప్పినాడు? దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ఒట్లు పెట్టి రైతు బంధు ఇస్తారు.